హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అలాగే డిప్లొమా అర్హతతో గ్రామ సచివాలయంలో జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఫిబ్రవరి 28వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలంటే ఏప్రిల్ 11వ తేదీ వరకు అయితే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే పోస్టుల వివరాలు చూస్తున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్లయితే 36 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే 7 పోస్టులు అయితే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు శాలరీ 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అన్ని కట్ ఆఫ్ల ఫోన్ మనకు 70,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే, అలాగే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు 60% ఆఫ్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఫీల్డ్లో. అలాగే లేదంటే మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ TA 102. ఇక్కడ మీరు చూసినట్టయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో. అలాగే ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో టెక్నాలజీలో అట్లీస్ట్ 2 ఇయర్స్ అయితే మీరు ఉండాలన్నమాట. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. ఇక్కడ మీరు కింద చూస్తున్నట్టయితే మనకు పోస్ట్ కోడ్ వచ్చేసి 103. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మనం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 60% ఆఫ్ మార్క్స్లో మీరు పాస్ అయి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్ ట్రేడ్లో. అలాగే పోస్ట్ కోడ్ 104 చూస్తున్నట్లయితే మనకు బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. దీంట్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో. లేదంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలన్నమాట. 1 ఇయర్ ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ 105 చూస్తున్నట్లయితే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే బీఎస్సీ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్లో మీరు 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట రిలవెంట్ మల్టీమీడియాలో అండ్ యానిమేషన్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదంటే బీఎస్సీ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషను 60 మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. 1 ఇయర్ ఫుల్ టైం ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ 106 చూస్తున్నట్లయితే మనకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీరు 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి ఒక ఫీల్డ్లో. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు 107 చూస్తున్నట్లయితే పోస్ట్ కోడ్. ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మనము 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. ఇక్కడ అలాగే మీరు చూసినట్టయితే పోస్ట్ కోడ్ చూసినట్లయితే 108. దీనికి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ మీరు పాస్ అయి ఉండాలి 60 మార్క్స్తో. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఫిజిక్స్లో. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే పోస్ట్ కోడ్ 109. ఇక్కడ మీరు చూసినట్టయితే డిప్లొమా ఇన్ మెట్రాలజీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ కోడ్ 110 చూసినట్టయితే మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ కోడ్ 109
11 చూస్తున్నట్టయితే మనకు బీఎస్సీ ఇన్ ఆర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే పోస్ట్ కోడ్ 1 ఆర్ 12 చూస్తున్నట్టయితే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మీరు పాస్ అయ్యనమాట, డిప్లొమా అయినా పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో. దీనికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట యూఆర్ వాళ్ళకి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక సెలక్షన్ ఎలా చేస్తారంటే మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు ఇంగ్లీష్లోను హిందీలోనూ అయితే క్వశ్చన్ పేపర్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మెంటల్ అబిలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. 2 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. పార్ట్ 2 చూసినట్లయితే మనకు 30 మినిట్స్ అయితే కేటాయించిన అనమాట. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీనికి పేపర్ 3 చూసినట్లయితే మనకు 90 మినిట్స్ అయితే కేటాయించినారు. కన్సర్న్ సబ్జెక్టు దీనికి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. దీనికి 3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెంట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్న కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు. ఒకవేళ తప్పైనట్టయితే దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి 0.25. దీని యొక్క అఫీషియల్ ప్రైజ్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ డిప్లొమా ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గ్యాస్ ఈ జాబ్కి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది. మీరైతే జాయిన్ కావచ్చు. ఓకే గ్యాస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్.